హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం కాంకర్ ప్రిలిమ్కి సంబంధించి ప్రీవియస్గా ఎక్స్టర్నల్ సెక్టార్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూసాం. క్విక్ రివిజన్ సంబంధించి ఎకానమీ సబ్జెక్ట్, రైట్? సో అయితే ఆ చాప్టర్కి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అని ఇచ్చారు. BOP సిస్టమేటికలీ రికార్డ్స్ ఆల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఎ కంట్రీ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఇతర దేశాలతో ఒక దేశం యొక్క అన్ని ఆర్థిక లావాదేవీలను BOP క్రమపద్ధతిలో నమోదు చేస్తుందని ఇచ్చారు. క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ BOP ఇంక్లూడ్స్ రెమిటెన్సెస్ అండ్ గ్రాంట్స్ అని ఇచ్చారు. అంటే BOP యొక్క మూలధన ఖాతాలో చెల్లింపులు మరియు గ్రాంట్లు ఉంటాయని ఇచ్చారు, రైట్? ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ అని మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మనకి BOP బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి మనం ఎస్టర్డే క్లాస్లో మనం చూసాం. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ గమనిస్తే, అంటే ప్రపంచంలో ఇతర దేశాలతో ఒక దేశం యొక్క అన్ని ఆర్థిక లావాదేవీలను BOP క్రమ పద్ధతిలో నమోదు చేస్తుందా అనేది మనం ఇక్కడ అన్ని ఇంటర్నేషనల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి, అంటే కంట్రీలో సిస్టమేటికల్గా అంటే డబుల్ ఎంట్రీలో మనకి ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్గా మనకి రికార్డ్ చేస్తుందని చెప్పుకున్నాం, రైట్? ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. అయితే సెకండ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి రెమిటెన్సెస్ అండ్ గ్రాంట్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కరెంట్ అకౌంట్లోకి వస్తాయి, రైట్? కరెంట్ అకౌంట్లోకి వస్తాయి కానీ క్యాపిటల్ అకౌంట్లోకి రావు, రైట్? క్యాపిటల్ అకౌంట్కి సంబంధించి మనకి డీల్ చేసేది ఏంటి? ముఖ్యంగా FDI కావచ్చు లేదా FPI, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీల్ చేసేదే క్యాపిటల్ అకౌంట్, రైట్? సో అయితే దీనికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. చెల్లింపుల బ్యాలెన్స్ యొక్క మూలధన ఖాతాలో ఈ క్రింది వాటిలో చేర్చబడేది ఏదని ఇచ్చారు. ఇక్కడ నేను క్వశ్చన్స్ అనేవి ఫాస్ట్గా టైం కన్జ్యూమ్ లేకుండా ఫాస్ట్గా నేను క్వశ్చన్స్ రీడ్ చేస్తుంటాను. మీరు ఆన్సర్స్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఎంతవరకు మీరు ఇప్పటి వరకు ఈ పర్టికులర్ ఎక్స్టర్నల్ సెక్టార్ ఆఫ్ ఇండియాకి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ ఎంతవరకు తరువుగా ఉన్నారనేది తెలుస్తుంది, రైట్? సో ఫస్ట్ ఆప్షన్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, ఆల్ ద అబౌవ్, రైట్? సో అయితే క్యాపిటల్ అకౌంట్ అంటే ఇందాక మనం చూసింది కరెంట్ అకౌంట్, ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ పేమెంట్స్ సంబంధించి అడిగారు. క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ BOP ఇంక్లూడ్స్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, రైట్? ఎస్పెషల్లీ అంటే ఇందులో మనకి FDI వస్తుంది, FPI వస్తుంది, అదేవిధంగా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ కూడా వస్తాయి, రైట్? సో అంటే బాహ్య వాణిజ్య కొనుగోలు కూడా ఇందులోకి ఇంక్లూడ్ అవుతాయి, రైట్? సో అయితే ఈ ట్రాన్సాక్షన్స్ ముఖ్యంగా కంట్రీ యొక్క ఫినాన్షియల్ పొజిషన్, అంటే ఇతర దేశాలకు సంబంధించి ప్రపంచంలో అన్ని దేశాలకు సంబంధించి మన కంట్రీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందనేది దీని ద్వారానే తెలుస్తుంది, రైట్? సో ఇక్కడ ఆల్ ద అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మూలధన ఖాతాలో మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పోర్ట్ఫోలియో పెట్టుబడులు, బాహ్య వాణిజ్య రుణాలు అన్నీ ఉంటాయి, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఇక్కడ FDI ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఏ ఫారెన్ ఎంటిటీ డైరెక్ట్లీ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఏ కంట్రీ. FDI is allowed through 2 routes in India, automatic route and the government route, right? అంటే నేను బేసిక్ కాన్సెప్ట్ సంబంధించి మనం అర్థం చేసుకుంటే, అంటే FDI, FPI అనేవి రెండు చాలా కన్ఫ్యూజ్ స్టేట్మెంట్స్గా మనకి కాన్సెప్ట్స్గా ఉన్నాయి, రైట్? దానికి సంబంధించి ఇంత కన్ఫ్యూజ్ చేస్తూ అడిగే అవకాశం అయితే ఎగ్జామినేషన్లో ఉంటుంది, రైట్? సో ఈ స్టేట్మెంట్ 1 గమనిస్తే మనకి FDI అనేది ఒక విదేశీ సంస్థ నేరుగా ఒక దేశం యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో చేసే పెట్టుబడి అని ఇచ్చారు, రైట్? మనం జనరల్గా FDI అంటే FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే డైరెక్ట్గా మనకి ఒక బిజినెస్ ఆర్ కంపెనీలో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసేదే FDI అంటాం. కానీ స్టాక్ ఎక్స్చేంజెస్లో కాదు. స్టాక్ ఎక్స్చేంజెస్ కానీ డిబెంచర్స్ కానీ షేర్స్లో కానీ చేసేది ఇక్కడ FPI, ఫారెన్ పోర్ట్ఫోలియో, రైట్? ఇది రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్స్కి వచ్చేసరికి FDI అనేది 2 రూట్స్లో, అంటే ఆటోమేటిక్ రూట్, గవర్నమెంట్ రూట్కి సంబంధించి 2 రూట్లు ఉంటాయి. ఆటోమేటిక్ రూట్ అంటే గవర్నమెంట్ ప్రయర్ అప్రూవల్ అయితే అవసరం లేదు, రైట్? గవర్నమెంట్ రూట్ అంటే కంపల్సరీ అప్రూవల్ అయితే ఉంటుంది, రైట్? ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఓన్లీ 2 ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్, రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ ఇన్విజిబుల్స్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఈ క్రింది వాటిలో చెల్లింపుల బ్యాలెన్స్లో అదృశ్యాలలో భాగంగా పరిగణించబడనిది ఏదని ఇచ్చారు. అంటే ఇన్విజిబుల్స్ అనేది మనం నిన్న చదువుకున్నాం, రైట్? సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, టూరిజం ఇన్కమ్, మెషినరీ ఎక్స్పోర్ట్స్, రెమిటెన్సెస్. అంటే ఇక్కడ ఇన్విజిబుల్స్ లేదా అదృశ్యాల భాగంలో మనకి ఇంక్లూడ్ అయ్యేవి ముఖ్యంగా సర్వీసెస్ కావచ్చు, లేదా ఇన్కమ్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి, రైట్? సో అయితే మెషినరీ ఎక్స్పోర్ట్స్కి వచ్చేసరికి మనకి మెర్చండైజ్ ట్రేడ్లోకి వస్తుంది. అంటే ఇదేంటి? విజిబుల్ ట్రేడ్లోకి వస్తుంది, కానీ ఇన్విజిబుల్ ట్రేడ్లోకి రాదు. అది గమనించాలి ఇక్కడ, రైట్? సో ఇక్కడ నాట్ పార్ట్ ఆఫ్ అన్నారు, రైట్? అంటే మెషినరీ పార్ట్స్ అనేవి ఇందులోకి రావు, విజిబుల్లోకి వస్తాయి. అది గమనించాలి. సాఫ్ట్వేర్ పార్ట్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, టూరిజం ఇన్కమ్ కావచ్చు, అదేవిధంగా రెమిటెన్సెస్ చెల్లింపులు కూడా ట్రాన్స్ఫర్స్ లాంటివి కాబట్టి ఇవి ఇందులోకి ఇన్విజిబుల్స్లోకి వస్తాయి, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఎఫ్పిఐ ఇన్వాల్వ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్స్ అండ్ బాండ్స్ బట్ డస్ నాట్ గివ్ ఓనర్షిప్ కంట్రోల్ ఓవర్ ద కంపెనీ. ఎఫ్పిఐ ఈజ్ మోర్ వాలటైల్ కంపేర్ టు ఎఫ్డిఐ. ఇక్కడ ఎఫ్పిఐలో స్టాక్స్ మరియు బాండ్లలో పెట్టుబడులు ఉంటాయి, కానీ కంపెనీపై యాజమాన్య నియంత్రణ ఇవ్వదు అని ఇచ్చారు, రైట్? సో ఈ స్టేట్మెంట్ గమనిస్తే జనరల్గా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ని కలిగి ఉంటుంది, రైట్? ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇందులో స్టాక్స్ కానీ బాండ్స్ కానీ ఇవి ముఖ్యంగా ఎక్కువగా ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అందులో పెడతారు, రైట్? కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కంట్రోల్ అనేది గ్రాంట్ చేయబడదు, రైట్? అది గమనించాలి. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, ఎఫ్పిఐ అనేది మోర్ వాలటైల్ కంపేర్ టు ఎఫ్డిఐ. అంటే వాలటైల్ అంటే ఏంటి? అస్థిరంగా ఉండడం, అంటే స్టెబిలిటీ ఉండదు, రైట్? ఎందుకు? ముఖ్యంగా ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఒక్కొక్కసారి అందులోంచి మనీ క్విక్గా విత్డ్రా అయిపోయారు అనుకోండి, ఇమ్మీడియట్గా మార్కెట్ అనేది స్టెబిలిటీ కోల్పోతుంది, రైట్? సో ఇక్కడ అది గమనించాలి. ఇది కూడా మనకి మోర్ వాలటైల్ అంటే అస్థిరంగా ఉంటుంది. ఎఫ్డిఐ అంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇది కంట్రోల్లో ఉంటుంది, రైట్? సో ఈ టూ స్టేట్మెంట్స్ కరెక్టే, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పార్టిసిపేటరీ నోట్స్ ఆర్ ప్రైమర్లీ యూస్డ్ ఫర్. పార్టిసిపేటరీ నోట్స్ ప్రధానంగా ఈ క్రింది వాటికి ఉపయోగించబడతాయని ఇచ్చారు. ఎంకరేజింగ్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ ఇండియన్ సెక్యూరిటీస్ బై ఫారెన్ ఇన్వెస్టర్స్ వితౌట్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్, ఇంక్రీజింగ్ గవర్నమెంట్ రెవెన్యూ త్రూ ట్యాక్సేషన్, ప్రమోటింగ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియన్ గూడ్స్, రైట్? 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. పార్టిసిపేటరీ నోట్స్ అనేవి మనం నిన్న గమనించాం. పార్టిసిపేటరీ నోట్స్ అనేవి ఒక ఆఫ్ షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్గా యూజ్ అవుతాయి. ఫారెన్ ఇన్వెస్టర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎటువంటి రిజిస్ట్రీ అవసరం లేకుండా, రైట్? అంటే మనం ఇలాంటి వాటికి సెబీతో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్మోస్ట్ మనకి ఇన్వెస్ట్ చేయాలి ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లాంటి వాటిలో. అయినా ఈ పీ నోట్స్ ఉంటే ఇవి అవసరం లేదు, రైట్? సో అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ అని ఇచ్చారు. ఎంకరేజింగ్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇక్కడ రాంగ్ ఆప్షన్. అదేవిధంగా ట్రేడింగ్ ఇండియన్ సెక్యూరిటీస్ బై ఫారెన్ ఇన్వెస్టర్స్ వితౌట్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అని ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆప్షన్. ఈ ఇంక్రీజింగ్ గవర్నమెంట్ రెవెన్యూ త్రూ ట్యాక్సేషన్ అనేది నాట్ రిలేటబుల్. అండ్ ఆల్సో ప్రమోటింగ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియన్ గూడ్స్ అండ్ ఆల్సో ఈ రెండు అంత డైరెక్ట్గా మనం ఎలిమినేషన్ చేసే అవకాశం అయితే ఉంది ఎగ్జామినేషన్లో, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ పార్టిసిపేటరీ నోట్స్. ఈ క్రింది వాటిలో పార్టిసిపేటరీ నోట్స్ యొక్క ప్రయోజనం ఏది అని ఇచ్చారు. ఇక్కడ నిన్న పార్టిసిపేటరీ నోట్స్ గురించి చెప్పుకునేటప్పుడే పాజిటివ్స్ అండ్ డిసడ్వాంటేజెస్ అంటే నెగిటివ్స్ కూడా మనం చెప్పుకున్నాం. సో ఇట్ ఎన్ష్యూర్స్ ఫుల్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్. It allows foreign investors to invest anonymously in Indian markets. It strictly regulates foreign investments to prevent money laundering. It allows only retail investors to invest in Indian markets, right? 4 statements icharu. Indulo which of the following is an advantage or not, right? So it ensures full transparency in investment activities అని ఇచ్చారు. ట్రాన్స్పరెన్సీ అనేది ఎలా ఉంటుంది? వితౌట్ రిజిస్ట్రేషన్ కాబట్టి అంత ట్రాన్స్పరెన్సీ అనేది మనకి కనిపించదు. ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇట్ అలౌస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఎనానమస్లీ ఇన్ ఇండియన్ మార్కెట్స్. అంటే ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ఎటువంటి అంటే సెబీ లాంటి వాటితో ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఎనానమస్గా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు కాబట్టి ఇండియన్ మార్కెట్స్లో ఇది కరెక్ట్ ఆప్షన్, రైట్? ఇది విదేశీ పెట్టుబడిదారులను భారతీయ మార్కెట్లో
అనామకంగా పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది అని ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇట్ స్ట్రిక్ట్లీ రెగ్యులేట్స్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ టు ప్రివెంట్ మనీ లాండరింగ్. ఇందులో మనీ లాండరింగ్ కూడా నెగిటివ్ ఇది ఫ్యాక్టర్, రైట్. నెక్స్ట్, ఇట్ అలౌస్ ఓన్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ అని ఇచ్చారు. బట్ ఇది ముఖ్యంగా పీనోట్స్ అనేవి అనానిమిటీ టు ఫారెన్ ఇన్వెస్టర్గా మనం చెప్పుకోవచ్చు. హెడ్జ్ ఫండ్స్కి కూడా ఇది ఈజీగా ఉంటుంది. లార్జెస్ట్ ఇన్వెస్టర్స్ అని ఇండియన్ మార్కెట్స్లో పెట్టుకోవచ్చు, రైట్. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో అయితే ఇక్కడ బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే అనానిమస్గా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫారెన్ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. బాహ్య వాణిజ్య రుణాలకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి. ఇక్కడ ECBs refer to loans taken by an Indian entity from non-resident lenders. ECBs are only allowed from foreign government and not from private financial institutions అని ఇచ్చారు, రైట్. సో 2 స్టేట్మెంట్స్ మనం గమనిస్తే ఇక్కడ ముఖ్యంగా ECBs అనేవి ముఖ్యంగా మనకి ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్గా మనం తీసుకుంటే లోన్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇందులో ఫారెన్ బ్యాంక్స్ నుంచి కావచ్చు, రైట్. అదేవిధంగా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కావచ్చు, ఇన్వెస్టర్స్ కూడా కావచ్చు, రైట్. సో ఇది మనకి స్టేట్మెంట్ 1లో మనకి ఎగ్జాక్ట్గా ఇండియన్ ఎంటిటీ ఫ్రమ్ నాన్ రెసిడెంట్ అని ఇచ్చారు. సో ఇది కరెక్ట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, ECBs ఆర్ ఓన్లీ అలౌడ్ ఫ్రమ్ ఫారెన్ గవర్నమెంట్స్ అండ్ నాట్ ఫ్రమ్ ప్రైవేట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ECBs అనేవి బోత్ ఫారెన్ గవర్నమెంట్స్, ప్రైవేట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఇక్కడ తీసుకోవచ్చు బారోయింగ్ అనేది, రైట్. సో ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపనెంట్ ఆఫ్ ఇండియాస్ కరెంట్ అకౌంట్ ఇన్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఈ క్రింది వాటిలో చెల్లింపుల బ్యాలెన్స్లో భారతదేశ కరెంట్ ఖాతాలో భాగం కానిది ఏది అని ఇచ్చారు, రైట్. రెమిటెన్సెస్ అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, టూరిజం ఇన్కమ్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ చెల్లింపులు, సాఫ్ట్వేర్ ఎగుమతులు, పర్యాటక ఆదాయం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, రైట్. నిన్న చూసిన క్యాపిటల్ అకౌంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే, అంటే క్యాపిటల్ అకౌంట్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంబంధించి మనం మాట్లాడుకున్నాం, కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్, రైట్. సో ఇందులో భాగంగా మనం చూసుకుంటే కరెంట్ అకౌంట్ అనేది ఇక్కడ ఇచ్చారు, రైట్. సో కరెంట్ ఖాతాలో భాగం కానిది ఏది అని ఇచ్చారు. అంటే ఇక్కడ ముఖ్యంగా మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఒకసారి ఫోకస్ చేస్తే ఇది క్యాపిటల్ అకౌంట్లో భాగంగా ఉంటుంది. ఇలాంటి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, రెమిటెన్సెస్ కావచ్చు, టూరిజం ఇన్కమ్ కావచ్చు, ఇవన్నీ మనకి కరెంట్ అకౌంట్లో భాగంగా ఉంటాయి, రైట్. సో ఇది మనకి గమనించాలి. నాట్ ఏ కాంపోనెంట్ అన్నారు కాబట్టి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాపిటల్ అకౌంట్లో భాగంగా ఉంది కాబట్టి అది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఈ క్రింది వాటిలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడి యొక్క ప్రధాన ప్రయోజనం ఏది అని ఇచ్చారు. ఇక్కడ ఇట్ ప్రొవైడ్స్ లాంగ్ టర్మ్ స్టేబుల్ క్యాపిటల్, ఇట్ రెడ్యూసెస్ మార్కెట్ వాలటాలిటీ, ఇట్ ఎన్ష్యూర్స్ హై లిక్విడిటీ అండ్ క్విక్ రిటర్న్స్, ఇట్ గివ్స్ ఫారెన్ ఇన్వెస్టర్స్ కంట్రోల్ ఓవర్ మేనేజ్మెంట్ డెసిషన్స్, రైట్. 4 స్టేట్మెంట్స్లో మనకి క్విక్గా చూసుకుంటే, సో ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మనకి ఇంచుమించు స్టేట్మెంట్స్ అనేవి ఒకేలా ఉన్నట్టు అనిపిస్తాయి. సో అవి మనకి ఫోకస్ చేయాలి. ఇక్కడ ప్రధాన ప్రయోజనం అడిగారు కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా ఇట్ ప్రొవైడ్స్ లాంగ్ టర్మ్ స్టేబుల్ క్యాపిటల్ అన్నారు. FPO సంబంధించి వాలటైల్ ఉంటుంది కాబట్టి, ఇన్స్టేబుల్ ఉంటుంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి ఇట్ రెడ్యూసెస్ మార్కెట్ వాలటాలిటీ అనేది ఉండదు. మనం ఇందాకే చెప్పుకున్నాం, సడన్గా మనీని విత్డ్రా చేశారనుకోండి ఫారెన్ ఇన్వెస్టర్స్, ఇమీడియట్గా మార్కెట్ ఇన్స్టెబిలిటీకి గురవుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇట్ ఎన్ష్యూర్స్ హై లిక్విడిటీ అండ్ క్విక్ రిటర్న్స్. ఇది అధిక లిక్విడిటీ మరియు శీఘ్ర రాబడిని నిర్ధారిస్తుంది అనేది ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి FPI అనేది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది హైలీ లిక్విడ్ అండ్ ఆఫర్స్ క్విక్ రిటర్న్స్ అనేది కరెక్ట్. బట్ ఇది వాలటైల్గా ఉంటుంది కానీ మార్కెట్ ఇన్స్టెబిలిటీ కూడా ఒక్కొక్కసారి దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇట్ గివ్స్ ఫారెన్ ఇన్వెస్టర్స్ కంట్రోల్ ఓవర్ మేనేజ్మెంట్ డెసిషన్స్ అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో ఓన్లీ ప్రధాన ప్రయోజనం ఏది? C is the correct answer. Next important question, what will be the impact of excessive foreign portfolio investment in the Indian stock market? భారత స్టాక్ మార్కెట్లో అధిక విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడి ప్రభావం ఎలా ఉంటుంది అని ఇచ్చారు. ఇంక్రీజ్డ్ మార్కెట్ వాలటాలిటీ, స్ట్రెంథనింగ్ ఆఫ్ ద రూపీ ఇన్ ద షార్ట్ టర్మ్, హయ్యర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ ఇండియా. ఇక్కడ
ఎఫ్పిఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే మన భారత స్టాక్ మార్కెట్లో అధిక విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడి ఉంటే ఏం జరుగుతుందని ఇచ్చారు. ఆ ప్రభావం ఎలా ఉంటుంది? ఇంక్రీజ్డ్ మార్కెట్ వాలటాలిటీ అంటే దీనివల్ల మార్కెట్ అస్థిరత పెరుగుతుంది అనేది మనకు తెలుసు, రైట్. సో అంటే ఒక్కొక్కసారి విత్డ్రాన్ అయినప్పుడు ఇమీడియట్గా మార్కెట్ అనేది కొలాప్స్ అవుతుంది, రైట్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి స్వల్పకాలంలో రూపాయి బలోపేతం, స్ట్రెంథనింగ్ ద రూపీ ఇన్ ద షార్ట్ టర్మ్, రైట్. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. అంటే ఇది వాలటైల్ని పెంచుతుంది, బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఇన్వెస్టర్స్ సంబంధించి మనకి, రైట్. అదేవిధంగా రూపీకి సంబంధించి స్ట్రెంథన్ కూడా చేస్తుంది స్వల్పకాలంలో. అది కూడా ఒక్కొక్కసారి మనకి డౌన్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది కానీ ఇమీడియట్గా, రైట్. ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ అనేది టెంపరీగా స్ట్రెంథన్ చేసుకోవచ్చు, రైట్. రూపీని స్ట్రెంథన్ చేసే టెంపరీ మెథడ్ అనమాట, రైట్. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ అనేది ఎక్కువ అవుతుందా? భారతదేశంలో అధిక ఉపాధి కల్పన అనేది ఇక్కడ చూసుకుంటే ఇది ఇంక్రీజ్డ్ ఎఫ్పిఓ లేదా ఎఫ్పిఐ అనేది క్రియేటింగ్ జాబ్స్ అనేది డైరెక్ట్గా ఉండదు. ఇది ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అయితే మనం ఇది చేయగలం, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎఫ్పిఐ, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. బాహ్య వాణిజ్య రుణాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఇక్కడ ECBs రిఫర్ టు లోన్స్ రైజ్డ్ బై ఇండియన్ ఎంటిటీస్ ఫ్రమ్ ఫారెన్ లెండర్స్. ECBs include buyers credit, bank loans and securitized instruments. Multilateral financial institutions like the World Bank, ADB provide ECBs to Indian entities. ECBs are always denominated in foreign currency, right. 4 options ఇచ్చారు. Which of the above statements are కరెక్ట్ అని కూడా ఇచ్చారు. లెందీ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, రైట్. ఇట్ రిఫర్స్ టు లోన్స్ అంటే విదేశీ రుణదాతల నుండి భారతీయ సంస్థలు సేకరించిన రుణాలను ఈసీబీలు సూచిస్తాయని ఇచ్చారు. అంటే ఎక్స్టర్నల్ బారోయింగ్స్, కమర్షియల్ బారోయింగ్స్ అంటే ఏం చెప్పుకున్నాం? లోన్స్, పర్టికులర్గా ఇన్స్టిట్యూషనల్ అంటే మనకి మల్టీలేటరల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎయిడ్, ఇవన్నీ మనకి ఇందులోకి లింక్ అవుతాయి. డిబెంచర్స్ లాంటివి లేదా ఈ ట్రాన్స్ఫర్స్ లాంటివి, రైట్. సో అంటే ఫారెన్లో ఉన్న ఎన్ఆర్ఐఎల్స్ పంపించిన ఈ ఏవైతే రెమిటెన్సెస్ ఉన్నాయో ఇవన్నీ మనకి ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ECBs ఇంక్లూడ్ బయర్స్ క్రెడిట్, బ్యాంక్ లోన్స్ అండ్ సెక్యూరిటైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఇచ్చారు. ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సరే. మేజర్గా క్రెడిట్, బ్యాంక్ రుణాలు, సెక్యూరిటైజ్ సాధనాలన్నీ ఇందులో లింక్ ఉంటాయి. నెక్స్ట్ మల్టీలేటరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటివి ECBs అనేవి ఇండియన్ ఎంటిటీస్కి ప్రొవైడ్ చేస్తాయి, రైట్. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. ECBs ఆర్ ఆల్వేస్ డినామినేటెడ్ ఇన్ ఫారెన్ కరెన్సీ అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ECBs కెన్ బి డినామినేటెడ్ ఇన్ బోత్ ఫారెన్ అండ్ డొమెస్టిక్ కరెన్సీస్ డిపెండింగ్ ఆన్ అగ్రిమెంట్స్. అంటే ఆ ఒప్పందాలకి సంబంధించి ఇది ఫారెన్ కరెన్సీలో ఉండొచ్చు, దేశీయ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కూడా ఉండొచ్చు, రైట్. అండ్ నాట్ ఆల్వేస్ డినామినేటెడ్ ఇన్ ఫారెన్ కరెన్సీ. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివే ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ 1, 2, 3 ఓన్లీ, రైట్. సో ఇవి ఈ పర్టికులర్ సిమిలర్ టాపిక్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ సెక్టార్ ఆఫ్ ఇండియా, వెరీ కొంత కాంప్లెక్స్ టాపిక్. దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. దానికి సంబంధించిన ఈ క్వశ్చన్స్ అయితే మనకి రెలవెంట్గా మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది, రైట్. రిలేటెడ్ టు స్టాటిక్ ఓన్లీ, రైట్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.